పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఇదివరకు ప్రార్థన చేసుకునేటప్పుడు మా బిడ్డల గురించి చాలా అంటే ఒక 30 years బ్యాక్ అప్పుడు ఇంత దేవుని వాక్యం ఇంత పాదుకొని లేను. కానీ నేను ఏమని ప్రార్థన చేసుకునేదానంటే, దేవా నీ తోటలోంచి 2 అద్భుతమైన పువ్వుల్ని నా కోసం ఇచ్చావు, వాటిని పుష్పించి అవి ఫలించేలాగా నీ కోసం వాడబడేటట్లు నేను ఉండాలి, వాళ్ళని పెంచాలి అని ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ చాలా కొద్ది కాలం అయిన తర్వాత నేను దేవుని తోటలోంచి పువ్వులు అనే మాట నేను వాడుతున్నాను, అది కరెక్టేనా అని ఆలోచించుకున్నాను. అయితే ఇటీవల కాలంలో ఇలాగ దేవుని వాక్యం చెప్పడానికి మొదలుపెట్టినప్పుడు ఈ విషయం నాకు గుర్తొచ్చి, దేవుని తోట అంటే ఏంటి అసలు, అది మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అని ఆలోచించినప్పుడు దేవుడు చాలా అద్భుతంగా నాతో మాట్లాడి మంచి జ్ఞానాన్ని ఆయన అందరికీ అందజేయగలుగులాగా నాకు మంచి తలంపులు ఆయన ఇచ్చారు. దేవుని తోట అంటే రకరకాలుగా మనం ఆలోచించవచ్చు. అసలు దేవుని తోట అంటే ఏదేని వనం అని మనకు అందరికీ తెలుసు. కానీ దాని తర్వాత ఆ మాట వాడింది లోతు గారు మాట్లాడతారు. ఎప్పుడంటే ఆస్తిని విభజించి అబ్రహాం గారు లోతు గారు ఇద్దరు విడిపోయేటప్పుడు లోతుని తనకి ఇష్టమైనది తీసుకోమని అబ్రహాం ప్రేరేపించినప్పుడు అతను కన్నులెత్తి చూశారు అని ఉంటుంది అక్కడ ఆదికాండంలో. అబ్రహాము చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి చూడగా ఆ ప్రదేశం సొదొమ గొమొర్రా అంతా కూడా చాలా పచ్చగా దేవుని తోటలాగా కనపడింది. అక్కడే డిస్క్రిప్షన్ ఉంటుంది ఏంటంటే, సొదొమ గొమొర్రా నాశనం కాకముందు ఆ యోర్దాను నది తట్టు ఆయన చూసినప్పుడు అది ఎందుకలా కనపడింది అంటే, దేవుని తోటలాగా అని అక్కడ డిస్క్రిప్షన్ ఏమని ఉంటుందంటే, ఐగుప్తు దేశములాగా నీళ్లు పారే దేశములాగా అది కనపడింది. అంటే అక్కడ ఆయన చూసింది ఏంటంటే ఆ పచ్చదనానికి మూల కారణమైనటువంటి నీళ్లు పారే దేశము, అది లోతు గారు చూశారు. అది ఆయన గ్రహించి నీళ్లు పారే దేశం కాబట్టి ఇక్కడ నేను ఉంటే బాగుంటుందని దాన్ని ఆయన ఎంచుకున్నారు. అక్కడ చూస్తాం. ఆ తర్వాత దేవుని తోట అనే మాట మనకి యెషయా గ్రంథంలో 2 సార్లు కనపడుతుంది. 51వ అధ్యాయంలో 3వ వచనంలో మొదటిసారి కనపడుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, సియోనును యెహోవా ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములను ఆయన బాగు చేయుచున్నాడు నుండి, ఆ తర్వాత దాని యొక్క అరణ్య స్థలములను ఏదేనులాగా, దాని యొక్క ఎడారి భూములను దేవుని తోటలాగా ఆయన చేయుచున్నాడు. అక్కడ సంగీత నాదము, కృతజ్ఞతాస్తుతులతో గానము ఇవన్నీ ఉంటాయి అని అక్కడ ఉంటుంది అనమాట. అంటే దేవుని తోట అంటే ఇంకొక లక్షణం. ఇందాక మనం చూసింది నీళ్లు పారే దేశము అని చూసాము. ఇక్కడ ఏం చూస్తున్నామంటే అదంతా కూడా ఒక సంగీత నాదాలతో, కృతజ్ఞతాస్తుతులతో, మంచి గానాలతో నిండి ఉండేటటువంటి ఒక ప్రదేశము. దేవుడు దానిని ఆ విధంగా చేస్తాను అని సియోను గురించి ఆయన చేసినటువంటి వాగ్దానము. అదే విధముగా మనం 58వ అధ్యాయంలో చూసుకుంటే గనక 11వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా క్షామకాలమున నిన్ను తృప్తిపరచును, ఆహారంతో నేను తృప్తిపరచును, ఆయన నీ ఎముకలను బలపరచును అని ఉంటుంది. ఉండి ఆ తర్వాత మళ్ళీ ఏదేని తోట గురించి ఉంటుంది. అంటే ఈ 2 సార్లు, ఈ 3 సార్లు కూడా మనకి దేవుని తోట, ఏదేని తోట అని కనపడతా ఉంటుంది. లోతు మొదలుకొని ఇప్పటి వరకు కూడా అంటే క్షామకాలంలో ఎముకల్ని బలపరచడం, తృప్తిపరచడం, ఇదంతా కూడా ఏదేని తోట కంపారిజన్. అంటే ఈ 3 మనం ఆలోచించుకుంటే, మొట్టమొదటిది నీళ్లు పారే దేశము, ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానం, ఆనందం ఉండే ప్రదేశము, మూడవది ఏంటంటే మనకి ఏ కొదువ లేకుండా సమృద్ధిగా మనం ఆహారంతో పోషించబట్టాం. ఈ 3 మనం చూసుకుంటే కనుక ఆదికాండంలో మొట్టమొదట ఆయన ఏదేని వనంలో మానవుని ఉంచినప్పుడు అక్కడ చూపుకి రమ్యమైనవి, ఆహారముకు మంచివైనవి పలు రకాల వృక్షాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు అక్కడ జీవవృక్ష ఫలము ఉంది. ఆ తర్వాత మంచి చెడ్డల తెలివితేటల్ని వివేచించగలిగేటటువంటి ఒక వృక్షం ఉంది అని కూడా చెప్పబడింది. అంటే దేవుడు మనిషిని ఆ తోటలో ఉంచినప్పుడు ఆయన మనిషితో సంబంధాన్ని, మంచి సహవాసాన్ని, దగ్గరతనాన్ని కలిగి ఉన్నాడు. అది ఒక ముఖ్య లక్షణం. ఏదైనా తోటకి అది ఎంతో ముఖ్య లక్షణం. అంతేకాకుండా అక్కడ వారు పాపము లేకుండా దేవుని స్వరూపములో, దేవుని పోలికలో ఎంతో అందంగా, ఆనందంగా ఉన్నారు. వారు ఇందాక మనం చెప్పుకున్నట్టు యెషయా గ్రంథంలో చెప్పుకున్నట్టు వారు సంగీత గానాలతో, ఎంతో కృతజ్ఞతాస్తుతులతో, ఎంతో చక్కగా దేవునితో వారు ఉన్నారని చెప్పచ్చు. మనం యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో చూస్తే గనక
అక్కడ తూరు రాజు గురించి ఆ ప్రవక్తకి అంగలార్పుతో అతనికి ఒక విషయం తెలియజేయమంటారు. ఏంటంటే, నువ్వు ఏదేని వనములో పెట్టబడిన వాడిలాగా ఉన్నావు, కానీ అక్కడ సౌందర్యం గురించి ఉంటుంది అనమాట. నీలాలతో, మణులతో, వజ్రాలతో నువ్వు అలంకరించబడి ఎంతో సుందరంగా ఉన్నావు, కానీ నువ్వు నీ సౌందర్యాన్ని చూసి, నీకున్న జ్ఞానాన్ని చూసి నువ్వు గర్వించావని అక్కడి నుంచి కొన్ని వచనాలు వరుసగా ఉంటాయి. అంటే ఏదేని వనములో ఉన్న వాళ్ళు ఎంతగానో అలంకరించబడి మంచి మంచి అంటే వారి జ్ఞానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అందం ఉంటుంది. ఈ మూడు కూడా అక్కడ ఉంటాయి. అంటే దేవుని సన్నిధి కలిగిన వారు అలా ఉంటారు. ఇక్కడ మనకి నీరు పారే దేశము అని ఇందాక చెప్పుకున్నాము. నీరు పారడం అంటే అక్కడ ఆత్మీయ అర్థం ఎలా ఉంటుందంటే, యోహాను సువార్త 7:38 చెప్పబడినట్లు ఆ నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి, పవిత్రమైన ఆయన ఆత్మకు సాదృశ్యము. కాబట్టి అక్కడ వారు దేవునితో జీవించినప్పుడు వారు అక్కడ మంచి దేవుని లాంటి ఆత్మనే కలిగి ఉన్నారు. వారిలోకి ఉదబడిందే జీవము కలిగిన దేవుని ఆత్మ. కాబట్టి అటువంటి పరిస్థితిని మనము కోల్పోయాము. ఇప్పుడు మళ్ళీ మనం దానిని ఎలా పొందటం? ఆ నీరు అనేది వాక్యానికి, ఆత్మకి సాదృశ్యం. అలాంటిది మనము అక్కడే కోల్పోయాము. తర్వాత ఏ నేల నుండి తీయబడ్డారో వారు ఆ నేల మీద మళ్ళీ అక్కడికే పంపించబడ్డారు. కాబట్టి ఈ నీరు అనేది దేనికి సాదృశ్యమో కూడా చూసాము. అదేవిధంగా మనము ఈ తోట గురించి ఇంకా ఆలోచిస్తే గనక అక్కడ రకరకాల ఫలాలు, వృక్షాలు అన్ని ఉన్నాయని చెప్తా ఉంటారు. మనము దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు మన జీవితంలో పాపం అనే ముళ్ళు ఉన్నాయి. అది మనం తొలగించుకోవాలి. దేనిని ఆ పాపము దేనితో రీప్లేస్ చేయాలంటే ఫలవంతమైనటువంటి వాటితో రీప్లేస్ చేయాలి. దేవుని యొక్క వాక్యము అనే విత్తనాల్ని ఆయన మన హృదయంలో వేస్తారు. ఇప్పుడు మన హృదయాన్ని మనం తోటగా వర్ణించుకోవచ్చు. అంటే మనం ఏదేని తోటలోంచి బయటకు వచ్చేసినా సరే, మనం ఇప్పుడు మనల్ని దేవుడు మన హృదయాన్ని తోటగా వర్ణిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, మీరు దేవుని గృహమును, దేవుని వ్యవసాయమై ఉన్నారు. దేవుడు ఏదైతే అందంగా ఒక తోటను అమర్చి అందులో మనిషిని పెట్టారో, ఇప్పుడు ఆ మనిషి పాపం చేసి అందులోంచి బయటకు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కోసం ఇప్పుడు అటు ఖడ్గజ్వాలతో ఆ యొక్క జీవ వృక్షం దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మూసివేశారు. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరలా ఆ మార్గాన్ని తెరిచారు. ఇప్పుడు ఆ మార్గానికి వెళ్ళే దారిలో మనల్ని మన హృదయాన్ని తోటగా దేవుడు చేశారు. అందుకనే మీరు దేవుని వ్యవసాయము, ఆయన గృహమై ఉన్నారు. అంటే మన హృదయము అక్కడ కూడా ఏదైనా తోట మధ్య భాగంలో ఏదైతే జీవవృక్షం ఉందో, ఇప్పుడు మన శరీరాన్ని మనము ఒక నేలగా భావించగలిగితే ఆత్మీయ అర్థంలో మన హృదయము మన శరీరానికి మధ్య భాగంలో ఉంటుంది. ఆ హృదయములో దేవుడు వేసే విత్తనాలు ఏంటి అంటే ఆయన వాక్యము, ప్రేమ, విశ్వాసము, ఈ విత్తనాలను ఆయన వేస్తారు. ఈ విత్తనాలు ఫలించి గలతీ పత్రిక 5:22 చెప్పబడినట్టు ఆత్మీయ ఫలంగా అభివృద్ధి చెందాలి. అప్పుడు మనమే దేవుని యొక్క వ్యవసాయముగా ఆయన మనలో పండించినటువంటి విత్తనాలు వేసి పండించినటువంటి ఆత్మీయ ఫలాలతో మనము దేవుని సృష్టిగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటూ అనేక మందిని ఆయన తట్టు ఆకర్షిస్తూ ఉండవచ్చు. ఆ పాపం అనే ముళ్ళు, మనిషి పాపం చేసినప్పుడు ఈ భూమి అంతా కూడా పచ్చదనం పోయి ముళ్ళ పొదలతో, గచ్చ తుప్పలతో నిండిపోతుంది. వాటిని తొలగించి నువ్వు వ్యవసాయం చేసుకుని నువ్వే ఆహారం పండించుకొని దేవుడు చెప్తారు. ఇప్పుడు మనలో ఉన్న ముళ్ళు ఏంటంటే పాపం అనే ముళ్ళు. దానిని యేసుక్రీస్తు వారు ఆ ముళ్ళని తొలగించి పవిత్రతని మనకు అందించారు. వాక్యం అనేటటువంటి జీవజలాన్ని మనకి ఇచ్చారు. ఆ జీవజలం గురించి యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్తారు. ఎప్పటికీ కూడా మనము ఉబుకుచుండే నీటి ఊటవలే ఉంటామని యెషయా గ్రంథంలో 58:11 చెప్తారు. నీవు నీరు కట్టిన తోటవలే ఉంటావు, ఉబుకుచుండు నీటి ఊటవలే. నీరు కట్టిన తోట అంటే ఎప్పుడు కూడా మన మొదటి కీర్తనలో మనం చూస్తాము. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతా సఫలమగునని. అంటే తన కాలంలో ఫలమిచ్చే చెట్టు ఎలా ఉంటదంటే ఒక నీటి ప్రవాహం దగ్గర నాటబడినలాగా ఉంటుంది. ఇక్కడ కూడా నీవు నీటి ఊట వలె, నీరు కట్టిన తోట వలె ఉంటావు అంటే ఆ నీరే వాక్యము. మన హృదయం తోట అయితే ఆ వాక్యం అనే నీరుతో మనము నింపుకుంటే గనక మనము నీటి ఊట దగ్గర ఉన్నటువంటి ఒక వృక్షం లాగా ఎప్పుడు కూడా కళకళలాడుతూ దేవునికి ఇష్టమైన వారిగా, ఆయన పని చేసే వారిగా, ఆయనకి ఫలాలిచ్చే వారిగా ఉంటాం. అంతేకాకుండా ఉబుకుచుండే నీటి ఊట. యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు, వారి ఆ జీవజలం అనే వాక్యాన్ని తీసుకున్న వాని కడుపులో నుండి ఆ నీటి ఊటలు ఉబుకుతాయి అని. అంటే నీరు అంటే దేవుని వాక్యం. మనలోంచి ఎప్పుడు కూడా మన రూపమైన, మన మాట అయినా, మన సహాయమైన, మన ఆలోచనలు, తలంపులు అన్ని కూడా దేవునికి ఇష్టమైన విధంగా, ఇతరులను ఆకర్షించే విధముగా వాక్యం
వాక్యానుసారముగా ఉంటే గనక మనము కూడా నిత్యము ఉబుకుచుండే నీటి ఊటలాగా మనం కూడా ఉంటాం. మనం ఫలించే ఫలము కూడా ఆత్మఫలమై ఉంటుంది. కాబట్టి మనము దేవుని యొక్క తోటలాగా, మన ఇల్లు దేవుని యొక్క ఇష్టమైన వ్యవసాయ క్షేత్రంలాగా ఉండగలిగితే ప్రతి వారిని ఆ విధంగా ఉండటానికి మనకు అందించబడిన ప్రతి దానితో మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండొచ్చు. కాబట్టి ఈ రీతిగా నేను ఆలోచించుకున్నప్పుడు తెలిసి తెలియక నేను చిన్నప్పుడు అంటే చాలా ఏళ్ల క్రితం నేను చేసుకున్న ప్రార్థన, దేవుని తోటలోంచి పువ్వులు 2 నాకు ఇచ్చేవని నా బిడ్డల గురించి ఏదైతే నేను చేసుకున్నానో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అవును అప్పుడు నేను చేసుకున్న ప్రార్థన దీనికి చాలా దగ్గరగా ఉంది. ఈ పువ్వులు అవి ఫలించాలి, ఆ ఫలాలు ఇతరులకు ఉపయోగపడినప్పుడు మన బిడ్డలు ఇతరులందరికీ కూడా ఆశీర్వాదానికి ఆస్పదముగా ఉంటారు. అంటే మన బిడ్డలు మన కోసమే కాదు కానీ అనేక మంది దీవించబడటం కోసం, మనకే వారు బహుమతులు కాదు, బిడ్డలు యెహోవా అనుగ్రహించు బహుమతి, ఆయన స్వాస్థ్యం అని చెప్పుకుంటాం కానీ అది ఇతరులకు కూడా ఉపయోగపడే దేవుని స్వాస్థ్యములాగా, దేవుడు అనుగ్రహించే ఒక గొప్ప బహుమతిలాగా ఉండాలని ఈ దేవుని తోట అనేటటువంటి ఈ యొక్క గొప్ప అంశము మనల్ని ప్రేరేపిస్తూ మనమందరం కూడా దేవుని తోటలాగా ఉండగలిగినట్లు, దేవుని వాక్యం వైపు మనం తిరిగి ఆ రీతిగా దేవునికి ఇష్టమైన వారిగా ఉండగలిగేటట్లు మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ప్రవ్వా నా ద్వారా నన్ను ప్రేరేపించి దేవుని తోట అంటే కేవలం అది అందము ఆకర్షణ మాత్రమే కాదు, కానీ నీరు అనేటటువంటి వాక్యము పవిత్రమైన దేవుని ఆత్మ కలిగి ఉంటే మేము దేవునికి ఇష్టమైన ఫలాల్ని ఫలిస్తాము. అంతేకాకుండా ప్రవ్వా మా హృదయం ఒక తోటలాగుంటే నీ విత్తనాలు ప్రవ్వా వాక్యము, ప్రేమ, విశ్వాసం అనే విత్తనాల్ని మీరు మాలో వేసినప్పుడు అది ఇతరులకు ఉపయోగపడేలాగా మీరు మాకిచ్చిన బిడ్డలు, మాకిచ్చిన సమస్తం, మా అందరూ కూడా ప్రభా ఆ విధంగా ఉండగలగాలని నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near with all